ప్రవర్తన ఖచ్చితంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు రాజీనామా చేసినప్పుడు స్వచ్ఛందంగా చేయలేదని అనిపించింది. గుడ్. అది అనిపించే హక్కు ఉంది. ఎందుకంటే ఆయన చేతికి ఇవ్వలేదు, కార్యదర్శి చేతికి ఇచ్చి వెళ్ళారు. తర్వాత ఈయన పిలిపించారు కదా, పిలిపించకుండా పిలిచినప్పుడు అవతలోళ్ళు రాలేదు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ తప్పు. అప్పుడు స్వచ్ఛందం కాదు, ఎవరి చేతనో చేయించినట్టు. అలా కాకుండా మా బొత్స సత్యనారాయణ గారు ఒక కంప్లైంట్ ఇచ్చారు, వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేశారని. దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తే అది అవును అనిపించింది, వీళ్ళది కాదనిపించింది. ఈయనతో పాటు మిగతా వాళ్ళని కూడా నేను ఎంక్వైరీ చేశాను, వాళ్ళందరూ వేరే పార్టీ వాళ్ళ యొక్క ప్రలోభానికి లొంగి ఇట్లా పనిచేశారు. ఎస్, ప్రలోభానికి లొంగారు కాబట్టినే కదా రాజీనామా చేసింది. వాస్తవంగా మనకి దాన్ని ఏమంటారు, సభా హక్కుల ఉల్లంఘనలు కాదు కానీ వేరే పార్టీకి షిఫ్ట్ అయ్యారు అన్న పేరుతో అనర్హత వేటు అడుగుతారు కదా మామూలుగా. ఈ పార్టీలో ఉంటూ వేరే పార్టీకి పనిచేస్తున్నారు అన్నటువంటిది. అలాంటి అనర్హత వేటు వెయ్యాల్సినటువంటి అవసరం యాక్చువల్గా వీళ్ళందరూ వేరే పార్టీతో ఉన్నారు కాబట్టి క్లియర్ కండవాలే వేసుకున్నారు. బర్తరఫ్లు కుదరదు కానీ పార్టీ వీళ్ళకి ఆ సభ్యత్వాన్ని తొలగించడం అనేటటువంటిది వీళ్ళ చేతిలోనే ఉంటది కదా, స్పీకర్ చైర్పర్సన్ చేతిలోనే ఉంటది కదా. ఇప్పుడు పోతుల సునీత ఉన్నారు, బీజేపీలో చేరిపోయారు. అసలు అందరూ ఇటు